వెల్కమ్ టు ఐ న్యూస్. యెమెన్లోని సనా జైలు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కారాగారాల్లో ఒకటి. ఇక్కడే భారత నర్సు నిమిషా ప్రియ గత 8 ఏళ్లుగా బందీగా ఉన్నారు. ఆమెకు ఉరిశిక్ష విధించబడింది. కానీ జైలు గోడల మధ్య ఆమె అనుభవిస్తున్న కఠినత్వం ఆ శిక్ష కన్నా తక్కువేమీ కాదు. ఈ జైలు హౌతీ తిరుగుబాటుదారుల పూర్తి ఆధీనంలో ఉంది. ఇక్కడ చట్టం లేదు, న్యాయం లేదు, కనీసం మానవత్వం కూడా లేదు. ప్రపంచానికి తెలియని ఎన్నో చీకటి రహస్యాలు ఆ జైలు గోడల వెనక పూడుకుపోయాయి. వాటిలో ఒకటి ఖైదీల ప్రాణాన్ని నిలబెట్టే ప్రాథమిక అవసరాలను కూడా వ్యాపార వస్తువుగా మార్చటం. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఈ జైల్లో మంచి ఆహారం కావాలంటే, శుభ్రమైన నీరు కావాలంటే డబ్బు చెల్లించాలి. కనీసం ప్రాణం నిలబెట్టుకోవడానికి అవసరమైన వసతులకు కూడా అక్కడి ఖైదీల నుండి హౌతీ తిరుగుబాటుదారులు డబ్బులను దండుకుంటున్నారు. ఈ డబ్బుని వారు ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తున్నారని దారుణమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి పేద ఖైదీల పరిస్థితి ఏమిటి? డబ్బు చెల్లించలేని వారి గతేమిటి? నిమిషా ప్రియతో సహా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఖైదీలకు అక్కడ దొరికేది కేవలం మురికి నీరు. తాగితే ప్రాణం పోతుందేమోనన్న భయం కలిగించే అపరిశుభ్రమైన నీరు, తినడానికి నాసిరకం ఆహారం, పోషకాలు లేని కనీసం ఆకలి కూడా తీర్చని విషమయ భోజనం. ఒక ప్రాణాన్ని కాపాడటానికి ప్రయత్నించి అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కుని చివరికి ఉరిశిక్షకు గురైన నిమిషా ప్రియ ఇప్పుడు కనీస మానవ హక్కులు లేని ఈ నరక కూపంలో మగ్గిపోతోంది. ప్రతిరోజు అపరిశుభ్రమైన నీరు తాగుతూ నాసిరకం ఆహారం తింటూ ఆమె ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. కనీస పారిశుద్ధ్యం లేని ఆ చీకటి గదుల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో ఒక మనిషి బ్రతకడం ఎంత కష్టం! ఇది కేవలం శిక్ష కాదు, ప్రతి క్షణం సాగుతున్న చిత్రహింస. నిమిషా ప్రియ విడుదల కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఎంతకాలం కొనసాగాలి? ఆమెకు ఉరిశిక్ష కంటే ముందు ఈ నరకప్రాయమైన జైలు జీవితం నుండి, కనీసం శుభ్రమైన ఆహారం, నీరు కూడా లేని ఈ దారుణ పరిస్థితుల నుండి ఆమెకు విముక్తి లభిస్తుందా? ఈ మానవతా సంక్షోభంపై ప్రపంచం ఎప్పుడు దృష్టి సారిస్తుంది? ఆశతో ఎదురు చూస్తున్న ఆ కుటుంబం ఆవేదనకు, ఈ నిరాశపూరిత జైలు జీవితానికి ఎప్పుడు ముగింపు లభిస్తుంది?